ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఫ్రీ బస్సు కొత్త రూల్స్ సంబంధించి ఇక నుంచి వీళ్ళకు కూడా ఉచితమైన సర్కార్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుందా. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే అంటే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ మహిళలకు ఉచిత బస్ ప్రయాణాన్ని సౌకర్యాన్ని కల్పిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణలో మహిళలకు అంటే మహాలక్ష్మి పేరుతో ఈ పథకం కూడా అమలవుతుండగా, ఏపీలో శ్రీ శక్తి పేరుతో అమలవుతుందన్నమాట. ఇందుకోసం మహిళలు ఆధార్ కార్డు చూపిస్తే కండక్టర్ చెక్ చేసి జీరో టికెట్ కూడా జారీ చేస్తున్నారు కదా. అయితే ఈ జీరో టికెట్తో మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయవచ్చు. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు ప్రయాణం చేయవచ్చు. త్వరలోనే ఆధార్ కార్డుతో సంబంధం లేకుండా మహిళలకు క్యూఆర్ కోడ్తో కూడినటువంటి కార్డును కూడా జారీ చేయనున్నారు. ఈ కార్డు అందుబాటులోకి కనుక వస్తే ఆధార్ కార్డు చూపించాల్సినటువంటి అవసరం కూడా అనేది లేదని అనేది ఉంది. అయితే అవసరం ఉందన్నమాట. దీనివల్ల మహిళలకు సులభతరంగా ఉచిత బస్ ప్రయాణం జరుగుతుంది అనమాట. క్యూఆర్ కోడ్ ఇవ్వబోతున్నారు అనేది చెప్తున్నారు ఇక్కడ వచ్చేసి మనకు. అయితే ఆధార్ కార్డు సంబంధం లేకుండా. అయితే ముఖ్యంగా దివ్యాంగులకు ఫ్రీ జర్నీ కూడా తెలుగు రాష్ట్రాల్లో దివ్యాంగులకు రాయితీలపైన బస్సు సౌకర్యం అందుబాటులో ఉంది. అంటే వీరికి టికెట్లపైన రాయితీ అయితే ఉంటుంది. సగం ఛార్జీలు చెల్లించి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయవచ్చు. అంతేకాకుండా వీరికి కోసం ఆర్టీసీలో ప్రత్యేక సీట్లు కూడా అందుబాటులో అయితే ఉంటాయి. అయితే త్వరలోనే వీరికి కూడా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించేందుకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. దీనివల్ల దివ్యాంగులైనటువంటి పురుషులు, ఇంతకుముందు స్త్రీలకు మాత్రమే ఉంటాయి కదా, ఇక్కడ వచ్చేసి పురుషులకు ఉచిత ప్రయాణించవచ్చు అనమాట. దివ్యాంగుల ఉచిత ప్రయాణ పథకంలో భాగస్వామ్యం చేయనున్నట్లు కూడా ఇటీవల ఏపీ చంద్రబాబు సీఎం ప్రకటించిన ప్రస్తుతం మహిళలకు ఫ్రీ బస్ జర్నీ లాగానే దివ్యాంగులకు కూడా ఫ్రీ బస్సు సౌకర్యం అందుబాటులోకి వస్తుందని, ప్రస్తుతం రాష్ట్రంలో ఎంతమంది దివ్యాంగులు ఉన్నారు, వీరిని పథకంలో చేరిస్తే ఎంత ఖర్చు అవుతుంది అనేది వివరాలు ఏపీఎస్ఆర్టీసీ సేకరిస్తుంది. ఆ వివరాలు వచ్చాక ప్రభుత్వం అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో దివ్యాంగులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. త్వరలోనే దివ్యాంగులకు ఫ్రీ బస్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అయితే ప్రకటించారు. ఈ మేరకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చర్చలు జరిపామని, త్వరలోనే ఇక సీఎం రేవంత్ తో మాట్లాడుతున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో తప్పకుండా దీనిపైన సానుకూల నిర్ణయం వస్తుందని అడ్లూరి లక్ష్మణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తే మహిళలతో పాటు దివ్యాంగ పురుషులు కూడా ఆర్టీసీ బస్సులో ఉచిత